హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్లో నుంచి మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో రైట్ 2 + 5i by 3 - 2i plus 2 - 5i by 3 + 2i in the form of a plus ib. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఇట్లా మార్చుకోవాలి, అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ వచ్చేలాగా చేయాలి. ఓకే, ఎస్. మరి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు దాన్ని రేషనలైజింగ్ చేసి చేస్తాం. ఓకే, సో అయితే ఇక్కడ 3 - 2i దాని యొక్క కాంజుగేట్, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో 3 + 2iతో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. ఇక్కడ 3 - 2i దాని యొక్క కాంజుగేట్ 3 - 2iతో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. ఓకే, సో సింప్లిఫికేషన్ చేశాక మనం ఇట్లా a + ib ఫామ్లో తెచ్చుకుందాం. ఓకే, చూడండి. సో 2 + i గివెన్ 2 + 5i డివైడెడ్ బై 3 - 2i ప్లస్ 2 - 5i డివైడెడ్ బై 3 + 2i. సో ఈజ్ ఈక్వల్ టు 2 + 5i డివైడెడ్, దీనికి సపరేట్గా చేద్దాం, దీనికి కూడా సపరేట్గా చేద్దాం. సో 3 - 2i అంటే 3 + 2iతో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. సో 3 + 2i బై 3 + 2i. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2 - 5i డివైడెడ్ బై 3 + 2i. సో దీని యొక్క కాంజుగేట్ 3 - 2iతో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలంటే 3 + 2iతో, సో అలానే 5iతో దీన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఎస్. చూడండి, సో 2 ఇంటూ డైరెక్ట్గా చేసేస్తున్నాను చూడండి. సో 2 × 3 6 ప్లస్ 2తోని 2iని, సో 4i ప్లస్ ఇప్పుడు 5iతో 3ని మల్టిప్లై చేయండి. 5 × 3 15i. ఓకే, నెక్స్ట్ ప్లస్ 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 ఇంటూ ప్లస్ ప్లస్, మళ్ళీ కాన్స్టెంట్స్ని మల్టిప్లై చేస్తే 5 × 2 10 అవుతుంది. సో i × i స్క్వేర్ వాల్యూ మైనస్ అవుతుంది. సో కాబట్టి సో డైరెక్ట్గా -10ని రాసేస్తున్నాం. సో అగైన్ డినోమినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b × a - b లాగా ఉంది. a² - b². ఇక్కడ a అంటే 3 స్క్వేర్, b అంటే 2i హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ మళ్ళీ ఇప్పుడు 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్న 2 × 3 = 6 ప్లస్ 2 - 2i -4i. ఓకే, నెక్స్ట్ మళ్ళీ -5iతో 3 + 3ని మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ ప్లస్ -15i మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 5 × 10 మళ్ళీ i × i² వాల్యూ -1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, -10 డివైడెడ్ బై. సో డినోమినేటర్ ఎలా ఉంది, మళ్ళీ a + b × a - b a² -b², 3² - 2i హోల్ స్క్వేర్. నౌ దట్ ఈస్, ఇప్పుడు రియల్ పార్ట్ అన్ని ఒక చోట రాస్తున్నా. 6 - 10 -4 4i + 15i, సో 19i డివైడెడ్ బై, సో 3² × 9 మైనస్, చూడండి a × b హోల్ స్క్వేర్ని a² × b² అంటే 2కి స్క్వేర్ వస్తుంది, iకి స్క్వేర్ వస్తుంది. సో 4i² వాల్యూ -1. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది కాబట్టి 4 రాసేస్తుంది. సో నెక్స్ట్ ప్లస్ 6 - 10 ఎంత, -4. మళ్ళీ ఇమాజినరీ పార్ట్స్ -4i -15i -19i డివైడెడ్ బై 3² 9 మైనస్ మళ్ళీ 2² అంటే 4, i² అంటే -1 ప్లస్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు
minus 4 plus 19i divided by 13 plus minus 4 minus 19i divided by 30. Denominator same కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేద్దాం. సో దట్ ఈజ్ LCM 13. సో న్యూమరేటర్స్ని యాడ్ చేయడమే ప్లస్ 19i, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 19i. సో మైనస్ 19i ప్లస్ 19i క్యాన్సల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు minus 4 minus 8 by 13. ఇక్కడ ఈ ఇమాజినరీ పార్ట్ ఏం లేదు, i ఇంటూ దీన్ని 0 రాసుకోవచ్చు, a ప్లస్ ib లాగా. ఇక్కడ b అంటే 0 అనమాట, a అంటే -8/13. కాబట్టి లాస్ట్లో ఒక లైన్ రాస్తాను, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ this is in the form of a plus ib. okay, so where a is equal to real part, ఎంత రియల్ పార్ట్ -8/13, -8/13. అలానే ఇమాజినరీ పార్ట్ b ఎంత అంటే 0 అన్నమాట. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సింప్లిఫై 2 + 4i into -1 + 2i divided by -1 - i into 3 - i. సింప్లిఫై, దాన్ని ఫస్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. అయితే అండ్ ఫైండ్ ఇట్స్ మాడ్యులస్ని కనుక్కోవాలి. ఓకే, సో అంటే మనం ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని ఇట్లా రాసుకోవాలి, a + ib. దీనికి మాడ్యులస్ అప్లై చేస్తే √a² ప్లస్ b కోఎఫిషియంట్, i కోఎఫిషియంట్ b, సో దాన్ని స్క్వేర్ చేయాలి, a² + b², అదే మాడ్యులస్. ఓకే, సరే. మరి ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ అనేది ఫ్రాక్షన్లో ఉంది, సో a + ib లాగా మారుద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇంతకుముందు ప్లస్లో ఉండేది సపరేట్గా ఒక్కొక్క దానికి రేషనలైజింగ్ చేశాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రోడక్ట్లో ఉంది, ఈ 2ని ఈ రెండింటితో +4 రెండింటితో డినామినేటర్ని కూడా మల్టిప్లై చేసేద్దాం సింప్లిఫికేషన్. సో 2 × -1 అంటే -2 + 2 × +2i 4i, 2 × 2 4i. నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది 4i. ఓకే, -4i. నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ ఇంటూ ప్లస్ 4 × 8, i × i² వాల్యూ -1. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -8 రాస్తున్నాను డైరెక్ట్గా. డివైడెడ్ బై -4i + 4i క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మళ్ళీ డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి, మల్టిప్లై చేద్దాం. -1ని 3తో, -1 iతో మల్టిప్లై చేద్దాం. సో -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i అయిపోతుంది. అలానే -3i మళ్ళీ మైనస్ ప్లస్ i × i² వాల్యూ -1 అవుతుంది. ఓకే, సో నౌ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇంకా న్యూమరేటర్లో ఈ 2 టర్మ్స్ ఉన్నాయి, -2 -8 -10. ఓకే, రెండింటిని యాడ్ చేసి బిగ్ నెంబర్ సింబల్ ఏదో అది వేయాలి. ఓకే, సరే. ఇప్పుడు రియల్ పార్ట్స్, -3 -1 ఎంత, -4. 1 i -3i అంటే -2i. ఓకే, సరే. ఇంకా న్యూమరేటర్లో -10 అట్లనే ఉంటుంది, డినామినేటర్లో నుంచి మైనస్ని అట్లనే 2ని కామన్ తీద్దాం. ఈ మైనస్ ప్లస్ అయిపోద్ది, ఇంకొక 2 ఉంటుంది, ఈ మైనస్ ప్లస్ అయిపోద్ది, iని కామన్ తీసాను. సో మైనస్ ప్లస్ అయిపోద్ది, 2 ones 2 times. ఓకే, 2 ones 2 5 times. ఇంకా 5/2 + i. మళ్ళీ ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫ్రాక్షన్లోని దీనికి రేషనలైజింగ్ చేయాలి. ఓకే, సో 2 + i కాంజుగేట్, 2 - iతో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. సో దాని తర్వాత మాడ్యులస్ని అప్లై చేస్తాము. సో 2 - i డివైడెడ్ బై 2 + i × 2 - i. ఓకే, మళ్ళీ 2 - i క్యాన్సిల్ పోతే ఇదే వచ్చేది, 5/2 + i. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు, మల్టిప్లై చేయండి, 5 × 2 10 -5i. ఓకే, divided by denominator is in the form of a + b × a - b, a² - b², 2² 4 - i²,
ఐ స్క్వేర్ వాల్యూ -1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా? సో ఫైనల్గా అంకం మిగిలింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 - 5i డివైడెడ్ బై 5 అనమాట. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్లో నుంచి నేను 5ని కామన్ తీస్తున్నా. సో 2 - i డివైడెడ్ బై 5 అనమాట. 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది 2 - i. ఎస్, ఏ ప్లస్ సంథింగ్ ఐబి లాగా ఉంది. సో దీనికి మాడ్యులస్ని అప్లై చేయాలి. సో మాడ్యులస్ ఆఫ్ 2 - i ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ అంటే 2i లేని వాటిని ఏ అంటాం, రియల్ పార్ట్ అంటాం. సో i కోఎఫిషియంట్ -1 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 -1 స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది √5 అనమాట. ఓకేనా? మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన 1A 1B 2A 2B ఓకే. సో అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ప్లేలిస్ట్లో చూడండి. సో కొంతమందికి ఎట్లా చూడాలి వీడియోస్ అనేది కూడా తెలియట్లేదు. సో ఫస్ట్ మన ఛానల్కి వెళ్ళండి, మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్కి వెళ్ళండి. యూట్యూబ్లో ఫస్ట్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే డౌన్లో సబ్స్క్రైబ్డ్ అని ఉంటుంది. సో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. సో యూట్యూబ్లో మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ అనే టైప్ చేసిన తర్వాత మన ఛానల్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ వీడియోస్, ప్లేలిస్ట్, నెక్స్ట్ అలానే కమ్యూనిటీ అట్లా ఉంటుంది. సో అక్కడ మీరు ప్లేలిస్ట్కి వెళ్ళండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే ఇంటర్మీడియట్కి సంబంధించిన 1A 1B టాపిక్తో సహా ఉంటుంది. ఓకే, సో చాప్టర్ నేమ్తో సహా ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా వెతకండి. సో అన్ని చాప్టర్స్లో వీడియోస్ ఉన్నాయి. ఓకే, సో ఇట్లా దాదాపు మన ఛానల్లో 2500+ వీడియోస్ ఉన్నాయి. అంటే ఇంటర్కి సంబంధించిన వీడియోస్ కానీ, అలానే ఇంజనీరింగ్ M1 M2కి సంబంధించిన వీడియోస్, అలానే డిగ్రీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ నుంచి అన్ని సెమిస్టర్స్ వరకు సో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో ఇన్ని వీడియోస్ వెతకడం సార్ ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కోవడం కష్టం. ఒక సర్కిల్స్ అనే చాప్టర్లోనే 115 వీడియోస్ ఉన్నాయి సార్. ఓకే, సో కాబట్టి వెతకడం కష్టం అనుకుంటే మీరు నా నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్ని నా వాట్సాప్కి సెండ్ చేసిన తర్వాత నేను మీకు ఆ లింక్ని షేర్ చేస్తాను. ఓకేనా? సరే, ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సింప్లిఫై 1 + i హోల్ క్యూబ్ డివైడెడ్ బై 2 + i ఇంటూ 1 + 2i. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది a + b హోల్ క్యూబ్ లాగా ఉంది. సో a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి సార్ అంటే చూడండి, a³ + 3a² b + 3ab² + b³ ఇది ఒక్కటి నేర్చుకోండి. a - b హోల్ క్యూబ్ వచ్చేస్తుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేటివ్ సింబల్స్ మైనస్ ఉంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అట్లా వస్తాయి. ఓకే, a³ + -3a² b + 3ab² - b³ ఓకేనా? సో ఇక్కడ మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ 3a² bనా ab² ఏదైనా రాయొచ్చు ఇక్కడ a + b కానీ a - b రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. ఓకే, సింబల్ అనేది. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీ అయిపోతుంది. సో ఏబీలో ఇన్ జనరల్గా మీరు చెప్పండి, ఫస్ట్ ఏది వచ్చేది ఏ కాబట్టి a² b 3a² b. నెక్స్ట్ ఏకి ఆల్రెడీ స్క్వేర్ వచ్చింది, ఇంకా బీకి స్క్వేర్ వస్తుంది. ఓకే, ఎస్. సో ఏ అంటే 1, బి అంటే i అనమాట. ఆ ఫార్ములాని అప్లై చేస్తుంది. a³ 1³ అంటే 1 + 3a², 3 × a అంటే 1 స్క్వేర్, b అంటే i. సో 3i + 3a, a అంటే ఎంత 1, b² అంటే i² వాల్యూ -1 -3. కాబట్టి డైరెక్ట్గా నేను -3 రాసేస్తున్నా. b³ i³ సార్ i³ ని మనం i² × i రాసుకోవచ్చు. i² × -1 × i అంటే -i సార్, డివైడెడ్ బై డినామినేటర్లో వచ్చేసి మీకు 2 ఉంది, 2 + i ఉంది, 1 + 2iతో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో 2 × 1 2, మళ్ళీ 2 × 2i 4i, మళ్ళీ i × 1 i,
నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ -1 ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ -2, -2 + 2 గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రియల్ పార్ట్స్ని యాడ్ చేద్దాం. సో ఏంటి 1 - 3 అంటే -2, 3i - i అంటే +2i సార్ డివైడెడ్ బై 5i. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, 1/i వాల్యూ డైరెక్ట్గా -i రాయొచ్చు. ఓకే, సో చూడండి 1/i ఈజ్ ఈక్వల్ టు -i ఎట్లా రాయొచ్చు అంటే ఐతో మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాము. i ఇంటూ 1 i ఇంటూ i స్క్వేర్. సో i/i స్క్వేర్ వాల్యూ -1 -i కాబట్టి 1/i బదులు -i రాయొచ్చు. ఓకేనా, సో 1/5 అవుట్ సైడ్లో రాసేసి ఇంకా -i ఇక్కడ రాశాను, ఇంకా -2 + 2i ఉంటుంది. సో మైనస్తో మల్టిప్లై చేయండి. సో 1/5 మైనస్ ప్లస్ 2i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో i ఇంటూ i స్క్వేర్ -1 మళ్ళీ ప్లస్ అయిపోతుంది, 2 ఉంటుంది. ఓకేనా, కాబట్టి చూడండి 1/i వాల్యూ -i, ఇంకా -iతో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, మైనస్ ప్లస్ 2i మైనస్ ప్లస్ మైనసే కానీ i ఇంటూ i స్క్వేర్ మైనస్. ఓకే, ప్లస్ అయిపోతుంది అంటే 2. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మనం మాడ్యులస్ని కనుక్కోవాలి. మాడ్యులస్ ఆఫ్ 1/5 ఇంటూ 2i + 2 ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ 2² ఇంకా మిగిలింది 2². సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ సో రూట్ ఆఫ్ 4 + 4. సో √8 అనమాట. √8 మనం ఏం రాసుకోవచ్చు, 2√2/5. ఎలా సార్, √8ని 4 × 2, √4 అంటే 2, √2 అట్లానే ఉంటుంది. ఓకే, ఎట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.